చిన్న కథని చెప్తాను. ఆ కథ వింటే ఆ తర్వాత కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఇది నేను విన్న కథ మాట. ఆ కథను నేను మీకు చెప్తున్నాను. ఒక అడవిలో ఒక పులి ఆ రోజంతా కూడా అది వేట కోసం వెళ్ళిందంట. తనకి ఆహారం దొరకలేదు. అమ్మ ఇటు చూడండి అందరూ, ఏం దొరకలేదు? ఆహారం ఆ రోజంతా ఆహారం దొరకలేదట. ఇక అదేం చేసిందంటే సాయంకాలం అయిన తర్వాత తిరిగి తన యొక్క నివాసంలోనికి గుహలోనికి వచ్చేసి ఆ రాత్రి ఆ గుహలో అది అలాగ నిమ్మళించి ఇలా ఆలోచిస్తూ ఉంది. ఏమని అంటే, రేపు ఉదయాన్నే లేచి నేను బయటికి వెళ్ళి ఏది నా కంటబడితే దాన్ని కొట్టుకుని చంపుకుని తిని నా ఆకలిని తీర్చుకోవాలని ఆ రాత్రి ఆ గుహలో అది అలా అనుకుంటూ రాత్రి అంతా గడిపిందంట. తెల్లారింది, సూర్యోదయం అయింది. చెప్పండి, రాత్రి అంతా ఏమనుకుంది? అమ్మా చెప్పండి, ఏమనుకుంది? మాట్లాడరేంటండి? ఏమని ఆలోచించింది? నా కంటపడిన దేన్నైనా కొట్టుకుని చంపుకుని నేను తిని నా కడుపు. రాత్రంతా ఇదే ఆలోచన. ఉదయం అయింది, సూర్యోదయం అయింది. నెమ్మదిగా తన గుహలో నుంచి అడుగులు ముందుకు వేసి అలా బయటకు వస్తుందంట. ఈలోపు దాని కంటపడింది ఏంటనంటే ఒక గాడిద దానికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుందంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పులి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? కొట్టుకుని చంపుకు తినాలి కదా. ఆ గాడిదని చూసి ముఖం చాటేసుకుని వెళ్ళిపోతుందంట పులి. గాడిద అడుగుతుందంట పులిని, ఏమని? పులిబావా ఏంటి ముఖం చాటేసుకు వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగిందంట. పులి చెప్పిందంట, ఏమని? అబ్బే రాత్రంతా నేను ఆలోచించాను దేన్నో దాన్ని కొట్టుకుని చంపుకుని తినాలని. నువ్వెదురయ్యవు నాకు, నీ మాంసం ఏం బాగుంటుంది, కసకసలు ఆడుతూ ఉంటుంది నోట్లోకి వెళ్తే. నీ మీద నాకు అంత ఇంట్రెస్ట్, అందుకే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నాను అందంట. ఇప్పుడు గాడిద అంటుందంట, బావా సూర్యుడు చూడు అంత చక్కగా ప్రకాశిస్తున్నాడు, ఆకాశం ఎలా ఉంది, నిర్మలంగా ఉంది, గడ్డి ఎర్రగా ఉంది కదా అన్నదంట. చెప్పండి, ఏమంది? చెప్పండి. సూర్యుడు ఎలా ఉన్నాడు? ప్రకాశిస్తున్నాడు. ఆకాశం ఎలా ఉంది? నిర్మలంగా ఉంది. ఆ గడ్డి ఎలా ఉంది? ఎర్రగా ఉంది కదా అన్నదంట. ఎవరు? పులి. గాడిద పులిని. వెంటనే పులి అందంట, నీకేమన్నా మెంట్లా? గడ్డి ఎలా ఉంటుంది చెప్పండి? గడ్డి ఎలా ఉంటుంది? గాడిదేముంది? ఎర్రగా ఉంది కదా అన్నదంట. పులి అంటుందంట కోపంతో, గడ్డి పచ్చగా ఉంది అంటుందంట. మళ్ళీ పులిదే మాట అంట, ఏంటి? సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు, ఆకాశం నిమ్మళంగా ఉంది, గడ్డి ఎర్రగా ఉంది అంటుందంట. పులి అంటుంది గడ్డి పచ్చగా ఉంది. గాడిద అంటుంది గడ్డి ఎలా ఉంది? ఎర్రగా ఉంది. అదేం పచ్చగా ఉంది, ఇది ఎర్రగా ఉంది. ఈ రెండిట్ల మధ్యన సంభాషణలా ఉందంట. అలాగా చాలా సమయం అయిన తర్వాత ఈ పులికి బాగా కోపం వచ్చేసిందంట. నీ సంగతి ఎలా కాదు, గడ్డి ఎక్కడన్నా ఎర్రగా ఉంటుందా? గడ్డి పచ్చగా ఉందంటే నువ్వేమో ఎర్రగా ఉందని వాదిస్తున్నావు. పద రాజుగారి దగ్గరికి వెళ్దామన్నదంట. రాజు ఎవరు? అడవికే సింహం. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు. అడవికి రాజు ఎవరు? పద రాజుగారి దగ్గరికి వెళ్దామని ఈ రెండు కలిపి రాజుగారి దగ్గరికి వెళ్ళినాయి అంట. ఆర్కే రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చున్నాడంట. ఇదేంటిది, ఒకదానికొకటి విరోధం కదా. అది కనబడితే ఇది కొట్టుకు చంపుకు తింటుంది, ఇది కనబడితే అది పారిపోద్ది, రెండు కలిసి వస్తుంది ఏంటని ఆశ్చర్యం వేసి అందంట. పులి గాడిది ఏంటి చట్టాపట్టాలు వేసుకుని వస్తున్నారు స్నేహంగాను, ఏంటి సంగతి అని అడిగిందంట. అడిగేటప్పటికి పులి ఆతృతగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సింహం దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజా మీరు ఈ మాట చెప్పండి అన్నదంట. ఏంటి చెప్పు అన్నదంట. నేను ఉదయాన్నే లేచి ఆహారం తిందామని నేను బయలుదేరాను, నా కడుపు నింపుకుందామని. వెళుతూ ఉంటే ఈలోపు బయటికి రాగానే ఈ గాడిద ఎదురైంది. దీని మాంసం ఏం బాగుంటుంది, కసకసలు ఆడుతుంది కాబట్టి దీన్ని ఎవడ తింటాడు అని చెప్పేసి ముఖం చాటేసుకుని నేను వెళ్ళిపోతూ ఉంటే
నా మట్టుకు నన్ను నా మాననన్ను వెళ్ళిపోనివ్వక ఇదేమంటుంది తెలుసా? సూర్యుడంట ప్రకాశిస్తున్నాడంట, ఆకాశం అంట నిర్మలంగా ఉందంట, గడ్డి ఎలా ఉంది? ఎర్రగా ఉందంట. రాజా చెప్పండి, గడ్డి ఎప్పుడైనా ఎక్కడైనా ఎర్రగా ఉంటాం మీరు చూచారా అని అడిగిందంట. ఎవరు? పులి. ఎవరిని అడిగింది? అమ్మా చెప్పాలి, సమాధానం చెప్పాలన్నమాట. కొద్దిగా ఎనర్జీ తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. అయ్యగారు మంచి పలహారం ఉందా? మాకు కూడా ఉంది కదా. మాకు ఉందని తెలిసి గట్టిగా మాట్లాడుతున్నాను, మీకు కూడా ఉందంట. దేవుని స్తోత్రం. కొంచెం గట్టిగా మాట్లాడు. గాడిది పులి ఏమంటుంది? గడ్డి ఎక్కడైనా ఎర్రగా ఉందా అని అడిగిందంట. అప్పుడు సింహం ఏం చెప్పింది చెప్పండి? మాట్లాడాలి. మిమ్మల్ని అడిగింది అనుకో, మీరేం చెప్తారు? పచ్చగా. ఎందుకని? మాట్లాడాలి. ఎందుకని? సర్వజనీనమైన సత్యం ఏంటి? గడ్డి ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, అవునా కదా? సింహం చూసిందంట. సింహం నోటిలోంచి ఏం మాట వస్తుందో చూద్దాం. గాడిది నీ సంగతి అయిపోద్ది, ఆగు. పచ్చగా ఉందని రాజు చెప్పిన తర్వాత నీ ఎంతేంటి నేను తేలుస్తున్నట్టుగా ఆ సింహం వైపు, గాడిద వైపు అలా చూస్తూ ఉందంట. సింహం సమయం చూసుకుందంట. రాజుగారు చూసుకుని అవును గడ్డి ఎర్రగానే ఉంది అన్నదంట. గాడిద ముఖంలో ఏమొచ్చింది? నవ్వు. పులి ముఖంలో విచారం వచ్చేసి అలాగ ఉండి, ఏంట్రా రాజుగారు కూడా అలా చెప్తున్నాడు, సరే వెళ్దాం పదా అని రెండు బయలుదేరినంటే వెనక్కి. రాజు పిలిచాడంట, పులి అక్కడ ఆగు. పులి ఆగిందంట. గాడిది నీ సమస్య పరిష్కారం అయిపోయిందా? మహాప్రభు అయిపోయింది, వెళ్ళిపో, నీ దారిని వెళ్ళిపో అందంట. పులేమో గాడిదేమో తన దారిని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాజు అన్నాడట సింహం పులిని, ఈ అడవి చుట్టూ నువ్వు పరిగెత్తుకుంటా తిరిగి నా దగ్గరికి రా అని చెప్పిందంట. నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను నేను, ఈ అడవి చుట్టూ నువ్వు తిరిగి నా దగ్గరికి రా, అప్పుడు నీకు సమాధానం చెప్తానందంట. ఇక తప్పనిసరి పరిస్థితిలో రాజు చెప్పాడు కనుక ఏం చేయాలి? రాజాజ్ఞను పాటించాలి కదా. అంగీకరించి అడవి చుట్టూ తిరిగి అలా వచ్చి సింహం కాళ్ళ దగ్గర పడిపోయిందంట. చీకటి పడిపోయింది. ఆ పడిపోయినటువంటి పులి అడుగుతుందంట, రాజా నిజంగా చెప్పండి గడ్డి ఎర్రగానే ఉందా అని అడిగిందంట. రాజు అన్నాడంట, లేదు లేదు గడ్డి పచ్చగా ఉందన్నాడంట. చెప్పండి ఏమన్నాడు? గడ్డి ఎలా ఉంది? పచ్చగా. మరేంటి గాడిద ముందు ఆ మాట చెప్పేవేంటి నువ్వు? ఆ మాట గాడిద ఎదురుగానే చెప్పొచ్చు కదా అని అంటే, అప్పుడు సింహం పులితో మాట్లాడుతుందంట, దానికి పనిష్మెంట్ ఇవ్వడం మనిషి, నాకెందుకు ఇచ్చావు పనిష్మెంట్ అని అంటే, నీ కర్తవ్యం ఏంటి? నీ ఆలోచన ఏంటి? రాత్రంతా నీ పడక మీద ఉండి నువ్వేం ఆలోచన చేశావు? ఉదయం లేచిన తర్వాత నా ఆకలిని, నీ కర్తవ్యం ఆకలిని తీర్చుకోవటం. ఆకలిని తీర్చుకోవడం మానేసి ఆ మూర్ఖపు గాడిదతో సాయంకాలం 3 గంటల వరకు నువ్వెందుకు కాలక్షేపం చేశావు? అమ్మ నా మాట మీకు అర్థమైందా? నీవు నా దగ్గరికి వచ్చే సమయం ఎంతని తెలుసా? 3 అయ్యింది. ఈ 3 అయ్యే వరకు కూడా నువ్వేం చేసావనంటే, అది మూర్ఖం కలిగిందని తెలుసు నీకు, అది మూర్ఖపుదని తెలుసు, దాని స్వభావం మూర్ఖత్వం. దానితో నీవెందుకు వాదం పెట్టుకుని నీ సమయాన్ని వ్యర్థం చేశావు? నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకోవడం మానేసి. సర్వజనీనమైన సత్యం ఏంటి? గడ్డి పచ్చగానే ఉంటుంది కదా, దానికోసం నువ్వు ఎంత సమయం వ్యర్థం చేసుకోవాలా? అందుకనే నేను నీకు పనిష్మెంట్ ఇచ్చాను. చెప్పండి ఇప్పుడు సర్వజనీనమైన సత్యం ఏంటి? గడ్డి ఎలా ఉంటుంది? క్రైస్తవ లోకానికి సర్వజనీనమైన సత్యం ఏంటి? యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు త్వరగా మాట్లాడరేంటండి? అవునా కదా? అవునా కదా? సమయం వ్యర్థం చేస్తున్నామా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసి బైబిల్ గ్రంథంలో నుంచి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం.
ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారి బానిస బ్రతుకులో ఉండి వారు మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడుతున్నారంటే, దేవా, ఈ బ్రతుకులో మేము విసిగి వేసారిపోయాము, మమ్మల్ని విడిపించు, ఈ బానిస సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించు అని వారు మొరపెట్టినప్పుడు, వారి మొరను ఆలకించినటువంటి దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు తన వాగ్దానం నిలుపుకోవడానికి అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఇస్సాకుతో చేసినటువంటి వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకు చేసి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికై బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తులోనికి పంపించాడు. ఐగుప్తులో పంపించినప్పుడు వారు అక్కడి నుంచి మోషే నాయకత్వంలో విడిపించబడి ఇంచుమించుగా యోర్దాను నది తీరం దగ్గర వరకు వారు చేరుకున్నారు. మోషే తన కాలమైంది, తన ఇంటికి వెళ్ళిపోయాడు. బాధ్యతలు యెహోషువకు అప్పగించాడు. ఇప్పుడు యెహోషువ భుజస్కంధాల మీద ఇశ్రాయేల్ ప్రజల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి వారు నడిపించబడుతున్న సమయంలో వారికి మొట్టమొదటిగా ఎదురైంది ఏంటనంటే యోర్దాను నది. అవతల ఏముందనంటే యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణంలోనికి ఏం చేశాడంటే యెహోషువ వేగుల వారిని పంపించాడు. మీరు వెళ్ళి యెరికో పట్టణం యొక్క బలమేంటో బలహీనతలేంటో దాని మార్గాలేంటో ఏ విధంగా ఆ ప్రాంతానికి మనం చేరుకోవాలి, వారిని ఏ రీతిగా మనం జయించగలమో, వారి బలహీనతల గురించి, ఆ దేశం యొక్క పరిస్థితులను గురించి, ఆ పట్టణపు ప్రాకారాల ద్వారాల గురించి మీరు తెలుసుకుని రండని వేగులు వారిని పంపించేది. ఇదంతా మనం ఎరిగినటువంటిదే. వారు అక్కడికి వెళ్ళి దాన్ని వేగు చూస్తున్నటువంటి సమయంలో వారు ఏమయ్యారనంటే ఆ సంగతి విన్నటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి సైన్యం వారిని వెతుకుతూ వస్తున్నప్పుడు వారు పరుగున ఎక్కడికి చేరుకున్నారంటే ఒక స్త్రీ ఇంటికి చేరుకున్నారు. ఆమె పేరు రాహాబు. చెప్పండి, ఏం పేరు చెప్పండి? ఎవరు? రాహాబు. ఆమె జీవితం ఏంటి? వేశ్య జీవితం. చెప్పండి, ఏ జీవితం? గట్టిగా చెప్పండి అమ్మా. ఆమె మంచిదా చెడ్డదా? చెప్పాలి. మంచిదా చెడ్డదా? వినపడాలి నాకు అందరూ. మంచిదా? చెడ్డది కదా? ఆమె చాలా చెడ్డది. ఎందుకనంటే ఆమె వేశ్య అనగానే ఏం చేస్తారంటే అనేకుల జీవితాల్ని నాశనం చేసేటువంటి పనిని కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఆమె మాయలో పడి అనేక మంది కుటుంబాలని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఆమె మాయలో పడి అనేక మంది ఆరోగ్యాల్ని పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆమె మాయలో పడి అనేక మంది ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆమె జీవితం ఆమెకి మాత్రమే ప్రయోజనకరం, కానీ భౌతికంగా ఆమె జీవితం ఎవరికి ప్రయోజనకరం కాదు. ఆమె జీవితం ఆమెకి మాత్రమే లాభదాయకం, కానీ ఆమె జీవితం ఎవరికి లాభదాయకం కాదు. అంత చెడ్డది ఆమె. తన దృష్టిలో తాను మంచిది కావచ్చేమో, కానీ ఆ పట్టణపు ప్రజల జీవితంలో ఆమె చాలా చెడ్డది. అందుకనే ఆమె ఎక్కడుందనంటే ఊరికి వెలుపల గోడ మీద తన ఇంటిని కట్టుకుని అక్కడే కాపురం చేస్తూ ఉంది. ఆమె ఇంటికి వారు చేరుకున్నారు. ఆమె ఇంటికి వారు చేరుకున్నప్పుడు వారిని ఇంట చేర్చుకున్నటువంటి ఈ స్త్రీ, ఈ వేశ్య, ఈ వ్యభిచారి వారితో మాట్లాడుతూ ఉంది. వచ్చిన వేగులు వారితో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందో చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, యెహోవా ఈ దేశమును అమ్మా మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు నీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయిందట. వినండి, నా మాట వినండి. ఆమె ఏం చెప్తుంది సమాధానం? అమ్మ ఇటు చూడండి అందరూ. ఆమె చెప్పే సమాధానం ఏంటి? అయ్యా, మీ వలన మా దేశ ప్రజలకు భయం కలుగుతూ ఉంది.
ఏంటి భయం ఏంటి? ఆమెకు భయాన్ని కలిగించే విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ ఎర్ర సముద్రం పాయలైపోయినటువంటి సంగతి ఆమె విన్నదే. ఇశ్రాయేల్ ప్రజల యొక్క మార్గములో వారు వచ్చుచున్నప్పుడు వారి ముందు ఏ శత్రువు దేశం కూడా, అనగా వారి ముందు ఎదురైనటువంటి ఏ దేశము కూడా వారి ముందు ఆగలేదు. ప్రతి దేశాన్ని వారు జయించుకుంటూ వస్తూ ఉన్నారు. బలమైనటువంటి ఐగుప్తులో ప్రజలే వీరి ముందు ఓడిపోయారు. ఆ దేవుని కార్యాల ముందు వారు ఛిద్రవదనమైపోయారు. కనుక ఇశ్రాయేలు యొక్క దేవుడు గొప్ప దేవుడని, ఇశ్రాయేలు ప్రయాణములో ఎదురైన ప్రతి దేశాన్ని కూడా హతము చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు దేవుడు వారికి ఇచ్చాడని, జరిగినటువంటి సంగతులను అన్నిటినీ తెలుసుకున్నటువంటి ఈ వేశ్య అంటుంది, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మీ ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఆ సంగతి మాకు తెలిసింది. మీరు గనక ఈ ప్రాంతం మీదగా వస్తే ఈ ప్రాంతము ఎక్కడ దహించబడుతుందోనని, ఈ ప్రాంతము ఎక్కడ చంపబడుతుందో, సంహారం జరుగుద్దోనని మా దేశ ప్రజలందరూ కూడా ఆల్రెడీ భయాందోళనతో ఉన్నారు. ఒకవేళ మీరు గనక ఈ ప్రాంతం మీదగా వస్తే మా పరిస్థితులు ఏంటని ధైర్యము చెడిపోయి ఉన్నారు. ఆ సంగతి నేను ఎరుగుదును, ఆ సంగతి నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఏమకు తెలిసిన సంగతి ఏంటనంటే, ఇశ్రాయేల్ ప్రజలు కనుక వస్తే ఖచ్చితంగా యెరికో పట్టణం ఏమవుద్ది? నాశనం చేయబడుతుంది. యెరికో పట్టణం ఏమవుద్ది? సంహరించబడుతుంది. ఆ సంగతి ఆమె విన్నది. విన్న వెంటనే సర్వజనీనమైన సత్యం ఆమెకు తెలిసింది. ఇశ్రాయేల్ ప్రజలు వస్తే గనక వారి దేవుడు గొప్ప దేవుడు గనక మనల్ని ఖచ్చితంగా హతము చేస్తాడు, మనందరం కూడా చంపబడతాం అన్న సంగతి విన్న ఆమె ఇశ్రాయేల్ ప్రజలు ఆ వేగుల వారి దగ్గర ఒక అర్జీ పెట్టుకుంది. దాన్ని మనం ఏమంటామంటే మన భాషలో ఇప్పుడు ప్రార్థన, ఒక లెటర్ పెడతాం. పెట్టినప్పుడు ఒక ఆరోగ్యం బాగోనటువంటి పిల్లవాడు స్కూల్లో క్లాస్ టీచర్కి ఒక లెటర్ పెట్టుకుంటాడు. ఆ లెటర్లో ఆఖరణ ఏముంటుందనంటే, నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అప్లికేషన్, ఒక అర్జీ పెట్టుకుంటుంది. ఏమని అర్జీ పెట్టుకుందామే? 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. ఇప్పుడు అంటుంది, నేను మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. చెప్పండి, ఏం చేశాను? అమ్మ వినండి, ఏం చేసిందంటే ఏమి ఆమెకి వాళ్ళకి? ఏంట్రా ఏమి చేసిన ఉపకారం అని అంటే, వేగుల వారు దేవుని సేవకులను ఎరిగి తన ఇంట ఆశ్రయమిచ్చింది. ఒక ఊరిలో ఒక సేవకుడు ఆ గ్రామం కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి సేవకి వెళ్తూ ఉంటాడట. ఆ వెళుతున్నటువంటి సేవకుడికి ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ రోజుకో కుటుంబం, వారానికి ఒక కుటుంబం వచ్చుచున్నటువంటి సేవకునికి భోజన ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు చేస్తూ ఉంటారట. అలాగే ప్రతి కుటుంబం ప్రతి వారం సేవకుడికి వెళ్తూ ఉంటే, అలాగే ప్రతి కుటుంబం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఒక కుటుంబానికి సేవకుడు వెళ్ళాడట. సేవకుడు వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయింది, ప్రార్థన ముగించుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. భోజనానికి బయలుదేరాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఉన్నారు. గబగబా కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు, కడుక్కున్నారు. పాస్టర్ గారు లోపలికి వెళ్ళారు, తుడుచుకుంటా టవల్ ఇచ్చారు, తుడుచుకున్నాడు. డైనింగ్ టేబుల్ మీద, ఇంట్లో గదిలో ఆ టేబుల్ మీద భోజనం పెట్టారు. ఇద్దరు బయటకు వచ్చి బయట ఉన్నారు. వాళ్ళ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, ఆ పాస్టర్ గారు భోజనం పెట్టిన గదిలోకి వెళ్ళి పాస్టర్ గారు భోజనం చేస్తూ ఉంటే అక్కడ నిలబడి పాస్టర్ గారు ముఖం వెంక చూస్తున్నాడంట, గిన్నె వెంక చూస్తున్నాడంట. పాస్టర్ గారు ముఖం వెంక చూస్తున్నాడంట, గిన్నె వెంక చూస్తున్నాడట. ఆయన కలపడం చూస్తున్నాడంట, ఆయన నోట్లో పెట్టుకోవడం చూస్తున్నాడట. పాప మీ పాస్టర్ గారు కనుక్కున్నారంట, వీళ్ళెవరో కనుక్కుండానే నాకు భోజనం పెట్టినట్టున్నారు, వీడికి బాగా ఆకలి అవుతున్నట్టుంది, నాయన రా దగ్గరికి రా అని పిలిచాండి. దగ్గరికి వెళ్ళాడట పిల్లవాడు. కొంచెం పెడతాను తినని ఒక ముద్ద కలిపి నోట్లో పెడుతున్నాడట. ఆ పిల్లవాడు అన్నాడంట, నాకు వద్దు పాస్టర్ గారు ఎప్పుడో తినేసి అన్నాడంటాడు. మరెందుకు నా ఇంక అలాగే చూస్తున్నావు తదేకంగా నువ్వు
అని అడిగితే వాడు అన్నాడట, మా అమ్మ మా నాన్నలు ఎలా అనుకున్నారంటండి పాస్టర్ గారు అంటాడు. ఏమనుకున్నారంటే, అదిగో పాస్టర్ వస్తున్నాడు మన ఇంటికి, వచ్చినోడు పందిలాగా తింటాడో ఏమనుకుంటారంటాడు. అబ్బాయి ఎంత నవ్వు వచ్చిందిరా, ఓ జోకులేగానే పడిందా. ఎలా తింటాడు మరి, మీరు అలా తింటలాదే, మాలానే తింటున్నారు కదా అంటే వీడి ఉద్దేశం ఏంటి? పందిలా తింటున్నాడంటే పందిలు ఎలా తింటాయి అంటే మళ్ళాగా తినరా పాస్టర్ గారు, ఇలా కలుపుకుని నోట్లో పెట్టుకోరా, వెరైటీగా తింటాడా, అదో చూద్దామని చూస్తున్నానండి అన్నాడంట. అంటే ఆ సేవకుని పట్ల వారి హృదయాలు ఏంటి చెప్పండి, ఎలాంటి హృదయాలు? ఈనాడు చాలామంది విశ్వాసులు దైవ సేవకుల విషయంలో నిర్లక్ష్యమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా, మూర్ఖపు స్వభావం కలిగిన వారుగా, విధేయత చూపినటువంటి మనస్సు కలిగిన వారుగా చాలామంది ఉంటూ ఉన్నారు. ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? సువార్త ప్రకటించు వాని పాదములెంతో సుందరమైనవి, సువార్త ప్రకటించు వాని కొరకు దేవుడు చెప్పాడు, మీరు మీ పాదధూళి దులిపితే అవి సాక్ష్యంగా ఉంటాయి, మీరు అడుగుపెట్టినప్పుడు మిమ్మల్ని సమాధానంగా చేర్చుకుంటే, మీరు వారిని ఆశీర్వదిస్తే నేను కూడా వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అరే, సేవకుని యొక్క దారి, సేవకుని యొక్క అడుగు నా ఇంట పెట్టడం వల్ల అది నాకు ఆశీర్వాదమని నువ్వు విశ్వసించి ఆ రీతిగా దైవజనునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా అతని నోట నీ జీవితంలో పలికే ఆశీర్వాదాన్ని నీ బ్రతుకులో నువ్వు పొందగలుగుతావు. కానీ ఎవర్రా చులకన అంటే దేవుని సేవకుడే, ఎవర్రా చులకన అంటే దేవుని సేవకుడే. ఈ స్త్రీ అంటుంది, అయ్యా మీ దేశము గురించి, మీ దేవుడు గురించి, మీ ప్రజల గురించి మా ప్రజలందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు సత్యం, మా ఆల్రెడీ ధైర్యం చెడిపోయి ఉన్నాం, అయినా వారి కంట పడకుండా మేము మీకు ఆశ్రయం ఇచ్చాము గనక. అవును, మరొక స్త్రీ కనపడుతుంది, షునేమీరాలు. ఆమె ఆశ్రయం ఇచ్చి దైవజనునికి తన ఇంట గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈమె కూడా అడుగుతుంది, నేను మీకు ఉపకారం చేశాను గనక మీరు నాకేం చేయాలి? నాకు కూడా ఉపకారము. అమ్మ వినండి, ఏం చేయాలి? మాట్లాడండి అమ్మ, ఏం చేయాలి? సేవకులు ఇప్పుడు ఎవరికి, ఈమెకి ఏం చేయాలంట? ఉపకారము చెయ్యాలి. ఏంటి ఉపకారము? చదువుదామా. కనుక మీరును నా తండ్రి ఇంటికి ఏం చేయాలంట? ఇక్కడ మాట అడుగుదాం, ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఈమె వేశ్య, ఆమె ఊరికి వెలుపల ఉంది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నారు, ఈ యెరికో పట్టణం నాశనం చేస్తారు, యెరికో పట్టణం ఖచ్చితంగా నాశనం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతుంది? ఆ సత్యాన్ని ఎరిగినటువంటి ఈమె ఏమంటుందనంటే, నా తండ్రి ఇంటి వారికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఎవరున్నారంట? అమ్మ చదవండి, ఎవరు? నా తండ్రి ఉపకారము చేసి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లులను, వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా. ఈ మాట మనం తీసుకోవాలి. ఎవరు చావకుండా? చెప్పండి, ఎవరు? తండ్రియు, తల్లి. అమ్మ మీరు చెప్పండి, ఎవరు? తండ్రి, తల్లి, ఇంకెవరు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారికి కలిగిన, అంటే మా మేనల్లుళ్ళు, మేనగోళ్ళు, మా వాళ్ళ మనవాళ్ళు అందరూ, మా రక్త సంబంధికులందరూ ఏం కాకూడదు? వారు చావకుండునట్లుగా దయచూపండి. సర్వజనీనమైన సత్యం, ఇశ్రాయేల్ ప్రజలు రాబోతూ ఉన్నారు. సర్వజనీనమైన సత్యం, యెరికో పట్టణం అంతం కాబోతా ఉంది. యెరికో పట్టణం ప్రజలు సమూల నాశనం కాబోతా ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క వేడుకోలు ఏంటంటే, ఆమె యొక్క ప్రార్థన ఏంటంటే, ఆమె యొక్క ఆలోచన ఏంటనంటే, అయ్యా మహాప్రభు, మా నాన్నగారు కాపాడాలి, మా అమ్మ రక్షించబడాలి, మా అన్నదమ్ములు రక్షించబడాలి, మా అక్క చెల్లెలు రక్షించబడాలి, వారి పిల్లలు రక్షించబడాలి. ఏదైనా ఒక ఆనవాళ్ళని పండయ్య వారిని కాపాడుకోవడానికే. నశించిపోతున్న వారితో వారి నాశనం కాకూడదు.
చనిపోతున్న వారితో వారు చనిపోకూడదు, పాడైపోతున్న వారితో వారు పాడవకూడదు. అప్లికేషన్ పెడతా ఉంది, అర్జీ పెడతా ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, అర్జీ పెడతా ఉంది. కాబట్టి అప్పుడు వేగుల వారు చెప్పారు, అమ్మా నీ ఇంటికి ఏం చుట్టుకోవాలి? ఎర్రని తొగరి దారం. ఎరుపు దేనికి సాదృశ్యం అంటే ఈ లెంటి డేస్లో మనం వింటానే ఉన్నాం, ఎరుపు యేసు ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యం. ఏంట్రా యేసు ప్రభు రక్తం అని అంటే, అనేకుల విమోచన క్రియధనముగా ప్రభు అయినటువంటి యేసు తన రక్తాన్ని భూలోకంలో ఒలికించాడు. నీ పాపం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. నీ తండ్రి పాపం కొరకు, నీ తల్లి పాపం కొరకు, నీ అన్నదమ్ముల పాపాల కొరకు, నీ అక్కచెల్లెల పాపాల కొరకు, వారు కలిగిన వారందరి పాపాల కొరకు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి రక్తాన్ని కార్చాడు. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే లెంట్ డేస్ని మనం జరుపుకుంటున్నాం. అయితే నీ అప్లికేషన్ ఏంటి? నీ అర్జీ ఏంటి? ఎందుకు రక్షణ? అంతము లేనటువంటి ఆత్మ నిత్య నివాసం కలిగినటువంటి దేవుని రాజ్యములో ప్రవేశించి యుగ యుగాలు దేవునితో గడుపుట కొరకే కదా రక్షణ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమడుగుతా ఉంది? అయ్యా మా ప్రాంతం నాశనం అయిపోద్ది, మా ప్రాంతం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అప్లికేషన్ పెడుతుంది, ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వారు చెప్పారు, వేగులు వారు చెప్పారు, అమ్మా వారు రక్షించబడాలంటే ఒకటి ఆనవాలు, వారు రక్షించబడాలంటే ఒకటి ఆనవాలు, మరొకటి లేదు. అవును ప్రియులరా, ఐగుప్తీయులను మరణదూత వచ్చినప్పుడు, ఐగుప్తీయుల మీదకి మరణము వస్తున్నప్పుడు మోషే చెప్పాడు వారికి, దేవుడు చెప్పాడయ్యా మీరేం చేస్తారో తెలుసా? ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమునకు పాత్రలోకి తీసుకుని దానిని పై అడ్డకమ్మికి 2 నిలువు కమ్ములకి వ్రాసుకొనండి, ఆ ఇంటిలోనికి వారు ప్రవేశించండి. ఆ ఇంటిలో ఉన్నవాడు మరణించడు, ఆ ఇంటిని విడిచి బయటకు వచ్చిన వాడు ఖచ్చితంగా వాడు చస్తాడు. ఇప్పుడు ఆ రాత్రి మరణదూత వచ్చింది. ఏ ఇంటి గడప కమ్ములకైతే రక్తం పూయబడిందో ఆ ఇంటికి వెళ్ళలేదు. అది ఆ ఇల్లు దాటుకుని వెళ్ళి ఆ మరకలు లేని, లేకపోతే ఆ గుర్తు లేనటువంటి ఇంటిలోనికి ప్రవేశించి ప్రథమ సంతానం అంతటిని చంపేసింది. ఒక్క రాత్రి మరణ ఘోష, మరణం వల్ల పుట్టినటువంటి వ్యాధులతో కూడిన దుఃఖం ఐగుప్తు దేశంలో ప్రవేశించింది. ప్రజలందరూ కడుపు చీల్చుకుని ఏడుస్తూ ఉన్నారు వారి ఇంటిలో మరణం సంభవించగా. ఈనాడు రాహాబుతో చెప్తున్నారు వేగుల వారు, నీ ఇంటికి ఎర్రని తొగరదారం చుట్టుకో, ఆ ఇంట్లోనికి అందరినీ పిలుచుకో. ఇక్కడ పాయింట్, ఆ ఇంట్లోనికి అందరినీ పిలుచుకో. పిలుచుకున్నప్పుడు ఆ ఇంటిలో ఉంటే మా దేశ ప్రజలందరికీ చెప్తాం, ఏ ఇంటికైతే ఎర్రని తొగరదారం చుట్టుంటుందో ఆ ఇంటిలో ఉన్నవారిని మీరు ఏమీ చెయ్యొద్దు. ఆ ఇల్లు దాటి వస్తే మేము ఉత్తరవాదులము కాదు. ఆనవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమేం చేసింది? 6వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. అమ్మా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబు ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆ పట్టణమంతయు కూడా ఏమైందంట? అగ్ని చేత కాల్చబడింది. ఎరుకో పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడుతున్న సమయంలో రాహాబు తండ్రి ఆమె ఇంట్లోకి తెచ్చుకుంది, తల్లిని తన ఇంట్లోకి తీసుకొని వచ్చింది, అన్నదమ్ముల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకుని వచ్చింది, అక్క చెల్లెల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని తన ఇంటిలోనికి తీసుకుని వచ్చింది. ఇప్పుడు యుద్ధ సైన్యముతో ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. ఆ ఇంటిని చూసినప్పుడు ఆ ఇంట్లో అందరూ ఉంటే
వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఎక్కడ తీసుకొచ్చారంటే ఊరికి వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ప్రాంతాన్నంతటిని కూడా కాల్చివేశారు. ఆ రాహాబు నేటికి ఇశ్రాయేల్ మధ్యలో నివసించుచున్నదని వ్రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ఈమె ఎవరని చెప్పుకున్నాం మనం? వేశ్య. మంచిదా చెడ్డదా చెప్పండి, మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెప్పాలని సార్, మంచిదా చెడ్డదా? చెడ్డదే కదా, మాట్లాడరంటండి. చెడ్డదే కదా, చెడ్డదే. కానీ ఒక సత్యం ఆమెకు తెలిసినప్పుడు ఆమె ఏంటని తెలుసా? తన జీవితాన్ని త్యాగం చేసుకుంది, తన జీవితాన్ని కాపాడుకుంది. నా జీవితమే కాదు, నా రక్త సంబంధికులందరూ బ్రతుకులు మారాలనుకుంది. ఆమె ఊళ్ళోనికి వెళ్ళింది. చెప్పండి, నేను చెప్తుంటే ఎవరైనా నమ్ముతారా? ఒక వ్యభిచారి మాట తండ్రి నమ్ముతా? అసలే ఆమె ముఖం చూడకూడదని కదా బయటికి గెంటేశాడు, ఆమె మాట వినకూడదని కదా బయటికి గెంటేశాడు. ఎందుకంటే వ్యభిచార జీవితంలోకి వెళ్ళిపోయింది. ఈమె వల్ల నాకు మిగిలిన వారందరికీ కూడా అపకీర్తి వస్తుంది కనుక నీవు నా ఇంట్లో కొంటకు వీళ్ళదు, బయటికి పొమ్మనే కదా గెంటేశాడు. అయినా వెళ్ళింది. కాళ్ళు పట్టుకుందో, ఏళ్ళు పట్టుకుందో, ఏడ్చిందో, దొల్లిందో నాకు తెలియదు, కానీ మొత్తం తన వారిని అందరినీ రక్షించుకుంది. అగ్ని చేత కాల్చబడకుండా వారిని కాపాడుకుంది. ప్రియమైన దేవుని సంఘమా, ఆమె వ్యభిచారం చెప్పావు, నువ్వు చాలా మంచిదానివి. తమ్ముడు, నువ్వు చాలా మంచోడివే. నాన్న, నువ్వు చాలా మంచిదానివే. అమ్మ, నువ్వు చాలా మంచిదానివే. అక్క, చాలా మంచిదానివే. ప్రియమైనటువంటి చెల్లి, నువ్వు చాలా మంచిదానివే. కానీ ఈ రాహాబు కంటే మంచిదానివా నీవు? ఈ రాహాబు కంటే ఉన్నతమైన స్థితి నీలో ఏమైనా ఉందా? సర్వజనీయమైన సత్యం చెప్పండి. యేసు ప్రభు, ముగింపులోకి వెళ్తున్నాం మనం. యేసు ప్రభు రానై ఉన్నాడు. వస్తే ఏం జరుగుతుంది? ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. భూమి దాని కృత్యములన్నీ కాలిపోతాయి. అంత మాత్రమే కాదు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి భక్తి జీవితాన్ని కొనసాగించిన వారందరూ కూడా అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు కదా. ఆ అగ్ని నుంచి కాల్చబడిన వారు అవకాశం ఉండొచ్చేమో, కానీ ఈ అగ్నిగుండంలోకి వెళ్ళాడు మరలా తిరిగి. అగ్ని ఆరదో చెలమ, అగ్ని ఆరదో, పురుగు చావదో. సర్వజనీయమైన సత్యం, యేసుని ఎరగని వారందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. యుగ యుగాలు అక్కడ దుఃఖం, వేదన, పండ్లు కొరుకుట. ఆ స్థలము తప్పించబడ్డానికే, ఆ స్థలము నుంచి మనం తప్పించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ యేసు నామాన్ని ధ్యానిస్తున్నటువంటి నీవు, యేసు నామాన్ని కీర్తిస్తున్నటువంటి నీవు, యేసు నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నీవు, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నీవు, నీ తండ్రి గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ తల్లి గురించి ఏం ఆలోచిస్తున్నావు? రక్షణ లేని నీ అన్నదమ్ముల గురించి ఏం ఆలోచిస్తున్నావు? రక్షణ లేని నీ అక్క చెల్లెల కొరకు ఏం ఆలోచిస్తున్నావు? రక్షణ లేని నీ పిల్లల కొరకు ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు యేసయ్య రాకడొస్తే వారిని నువ్వు కాపాడుకోగలవా? ఇప్పుడు చెప్పండి, ఆమె జీవితం దౌర్భాగ్యమైనదా? నీ జీవితం దౌర్భాగ్యమైనదా? ఆమె జీవితం అసహ్యకరమైనదా? నీ బ్రతుకు అసహ్యకరమైనదా? దేవుడిచ్చిన కృపాకాలములో దేవుని యొక్క వాక్య ఉపదేశాలు వింటున్నటువంటి నీవు ఉన్నవి ఉన్నట్టుగా ఉండిపోవడానికి కాదు, నీ వారిని రక్షించుకోవడానికి నీవే ఒక సాధనానివే, నీవే ఒక ద్వారానివే, నీవే ఒక మార్గానివే, నీవే ఒక పాత్రవు. నీ ద్వారా నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి. నీ ద్వారా నీ కుటుంబాలను కాపాడుకోవాలి. రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించబడి నిత్య రాజ్యములో క్రీస్తుతో కూడా యుగయుగాలు ఉండుట కొరకు. ఇదే సువార్త, ఇదే సువార్త. ఈ సువార్త మనకు అందించబడింది, ఈ సువార్త నీకు అందించబడింది. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పండి? సర్వజనీయమైన సత్యం ఏంటి? యేసయ్య రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? మన వారిని అందరినీ కూడా కాపాడుకోవాలి. వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి యేసయ్య త్వరగా రాబోతున్నాడు. కాలక్షేపం చేస్తూ ఉన్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు దేవుని దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటున్నావు ఈ 40 రోజుల్లో. అయ్యా, ఏ విధం చేతనే నేను రక్షణ లేని వారు నశించిపోకూడదయ్యా,
రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభు అంటూ నీ రక్త సంబంధికులతో నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మా, యేసయ్య త్వరగా రాబోతున్నాడు, రా యేసు ప్రభు దగ్గరికి, అగ్నిగుండం నుంచి తప్పించబడాలని వారి కొరకు నువ్వేం పని చేస్తా ఉన్నావు? ఈ రాత్రి నీవు ఒక మంచి తీర్మానం చేసుకుని, నేను నా కుటుంబస్తులు, నేను నా రక్త సంబంధికుల్ని క్రీస్తు రాజ్య మహిమ ప్రవేశం కొరకు సిద్ధపరచుకునే ఒక సాధనంగా నన్ను ఈ స్థలమందు అభిషేకించి నా ఇంటికి పంపించు ప్రభువా, నేను రేపటి నుంచి ఆ పని చేయబోతున్నాను ఒక తీర్మానం చేసుకుని నువ్వు వెళితే నీవు నీ మరణానంతరం లేకపోతే యేసయ్య రాకడొచ్చినప్పుడు పరిశుద్ధులతో కూడా పరలోక రాజ్యంలో నివసిస్తావు. ఈ రాహాబు ఇశ్రాయేలుతో కూడా ఎలాగైతే నేటికి నివసిస్తుందో నీవు కూడా అలాగే దేవుని రాజ్యంలో యుగయుగాలు జీవిస్తావు, యుగయుగాలు నివసిస్తావు. అలా నివసించే నీ బ్రతుకులో నీ ఇంటి వారిని గురించి ఆలోచన చేయి.